నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా మన తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించండి. దాంట్లో మాట్లాడిన మాటలను బ్యానర్ రైట్ ఇచ్చింది. యంగ్ ఇండియా నా బ్రాండ్ అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏంటిదో మరి ఇది అంటే యంగ్ ఇండియా నా బ్రాండ్ అంటాడు. ఏంది యంగ్ ఇండియా అంటే? మరి యంగ్ ఇండియా మీ బ్రాండ్ అయితే 6 గ్యారెంటీలు ఏంటిది? ఎడిపోయినాయి 6 గ్యారెంటీలు? అది మాఫీ చేసే కార్యక్రమం అవుతుందా ఎట్టట? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అని పెట్టిండి. ఏమో ఇక్కడ కాంగ్రెస్ ఏమో 6 గ్యారెంటీలు అని పెట్టింది. 2 6 కానీ ఆడేమో 6 సూపర్ 6 ఏడేమో గ్యారెంటీలు అని 6 గ్యారెంటీలు. మరి ఈయన అమలు చేయట్లా, ఆయన అమలు చేయట్లా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొద్ది చేశారు, వదిలేశారు. ఇక దాన్ని మాఫీ చేసుకోవడానికి ఆయన P4 అని పెట్టిండి. ఆయన యంగ్ ఇండియా అంటండి. ఇప్పుడు ఏం చేయాలి యంగ్ ఇండియాలో? ఎవరికి ఉపయోగం యంగ్ ఇండియా అంటే? ఆయన ఎందుకు చెప్తుండంటే యంగ్ ఇండియా అందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఐటీ బ్రాండ్ ఉంది. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దిట్ట. ఆయన ఉంటే ఐటీ బాగా డెవలప్ చేస్తారని బ్రాండ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బ్రాండ్ ఉంది. కేసీఆర్ గారికి రైతు బంధు బ్రాండ్ ఉంది. ఇట్లా అందరికి బ్రాండ్లు ఉన్నాయి, నాకు లేదని అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఒక బ్రాండ్ పెట్టుకుంటా అని పెట్టుకున్నాట. ఇప్పుడు అందరికి బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి నాకు లేదని పులిని చూసి నక్క కోతలు పెట్టుకుంటే అన్న చందంగా ఉంది. ఇది బ్రాండ్ అనేది ప్రజలు ఇవ్వాలి. మీరు ఇస్తే మీరు ఇచ్చుకొని నాది యంగ్ ఇండియా బ్రాండ్ అని చెప్పుకోవడానికి ఇది కంపెనీ కాదు, బ్రాండ్ కాదు. సొక్కాలు ఇప్పుడు షర్ట్లు తయారు చేసే కంపెనీకి బ్రాండ్లు ఉంటాయి, పాయింట్లు తయారు చేసే కంపెనీకి బ్రాండ్లు ఉంటాయి, తాగే మందుకు బ్రాండ్లు ఉంటాయి. కానీ ఇది ఎక్కడ బ్రాండ్? మీరు కాదు పెట్టుకోవాల్సింది, ప్రజలు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారికైనా రాజశేఖర రెడ్డి గారికైనా తర్వాత కేసీఆర్కైనా బ్రాండ్ ప్రజలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అని ఒక పేరు అనబడి ఐటీ రోడ్లు బాగా వేస్తాడు, అడ్మినిస్ట్రేటరు ఒక CEO టైప్ ఉంటుంది అడ్మినిస్ట్రేటర్ అని ఆయనకు ఒక బ్రాండ్ ప్రజలు వేసుకున్నారు. ఆయన చేసే పని బట్టి వీళ్ళు ఒక ఇంటర్ప్రిటేషన్కి వచ్చి ప్రజలు బ్రాండ్ వేశారు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి స్కీములు తెచ్చిండు. పేదల విషయంలో చాలా ఆలోచన చేసిండు. పేదల మనిషి అని పేదల గుండెలలో గుడి కట్టుకున్నారు ఆయనకి. కేసీఆర్ కాడికి వచ్చిన రైతు పక్షపాతి, రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు కట్టిండు, రైతు బంధు అనేది తెచ్చిండు, ఇట్లాంటివి తెచ్చిండు. ఆయన రైతు బంధుకి సంబంధించి ఆయనకు ఒక బ్రాండ్. కానీ మీరు ఏం చేశారని బ్రాండ్ పెడతారో? మీరు కాదుగా బ్రాండ్ పెట్టుకోవాల్సింది, బ్రాండ్ ఇవ్వాల్సింది ప్రజలు. అది మర్చిపోయి నేను వాళ్ళందరూ పెట్టారు కాబట్టి నాకు ఒకటి ఏదో ఒకటి బ్రాండ్ కావాలి కాబట్టి ఎవరు అడిగారట, నువ్వు 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, వాళ్ళందరికీ ఒక బ్రాండ్ ఉంది, నీకు ఏ బ్రాండ్ లేదంటే చెయ్యంది ఏం బ్రాండ్ వద్ది? ఎక్కడ చేశారు? మీ బ్రాండ్ వాస్తవంగా యంగ్ ఇండియా బ్రాండ్ కాదు. మీ బ్రాండ్ అయోమయం బ్రాండు, ఆగం బ్రాండు, అసంపూర్తి బ్రాండు. మీ బ్రాండ్లు ఇవి ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలు అనుకునే బ్రాండ్ మీకు ఒక బ్రాండ్ ఇచ్చారు. ఏం బ్రాండ్ అంటే? అసంపూర్తి బ్రాండు, అయోమయము, గందరగోళము, మాట తప్పే బ్రాండు, యూటర్న్ బ్రాండు. ఇది మీకు వచ్చింది. దేని విషయంలో అంటే రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తా, నేను పైన ఉన్నాయి కట్టుకోవాలి, మాకు సంబంధం లేదు, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి చేస్తా అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎగ్గొట్టి. రైతు బంధు 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి సంవత్సరానికి ఇస్తా, అది కూడా నేను ఏదో ఉద్ధరిస్తా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లెక్క ఉండదో, ఎవడికి పడితే వాడికి ఇయ్యం. మల్లారెడ్డి లాంటి వాళ్ళకి, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వాళ్ళకి, ఫామ్ హౌజుల వాళ్ళకి, గెస్ట్ హౌజులు ఉన్న వాళ్ళకి ఇయ్యం, బెంజి కార్ల వాళ్ళకి ఇయ్యం అని చెప్తే అందరికీ ఇస్తండి. ఇది మీ బ్రాండు అంటే? మాట తప్పటం మీ బ్రాండు. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అంటే 50,000 ఇచ్చి దేశంలో మేమే ఇచ్చినాం, ఉద్ధరించినాం అని చెప్తుంటే ఇది మీ బ్రాండ్. ఇది అనమాట. మాట తప్పటం, మడం తిప్పటం అనేక విషయాలలో. ఇవాళ మహిళలకు 2,500 అంటే మాట తప్పితే, ప్రజాపాలన అంటే మాట తప్పితే. ఎక్కడుంది మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి? ఒక గ్యారెంటీ అని అమలు అవుతుందా? ఒక ఉచిత బస్ ప్రయాణం కరెంటు తప్ప. కాబట్టి మీ బ్రాండ్ ప్రజలు వేశారు, మాట తప్పే ముఖ్యమంత్రి అని చెప్పి. అది మీ బ్రాండ్ అయింది. ఆ బ్రాండ్ను బాగొట్టుకోవాలంటే మీరు చేసే పనితీరుని బట్టి బ్రాండ్ వద్దు. యంగ్ ఇండియా అనేది బ్రాండు మీరు పెట్టుకుంటే వచ్చే బ్రాండ్, అది బ్రాండే కాదు. మనం పెట్టుకుంటే వచ్చేది మేకప్ అంటారు దాన్ని. మేకప్ కాదు, న్యాచురల్గా సౌందర్యం ఉండాలి తప్ప మేకప్ వేసుకుంటే మేకప్ ఏమైతే తుడితే పోద్ది. అట్లా మీరు పెట్టుకునే బ్రాండ్ మీరు ప్రజలు దూషి అయితే పోద్ది. ప్రజలు పెట్టాలి బ్రాండు. మిగతా వాళ్ళందరూ ప్రజలు పెట్టిన బ్రాండు అది పెట్టుకోండి మీరు. వెలుగు పేపర్ చూద్దాం. ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి, రికార్డులో ఎక్కడ అడవి అని లేదు. హెచ్సియుకి సంబంధం లేదని హైకోర్టు చెప్పింది. కంచా గచ్చిబౌలి ల్యాండ్స్పై సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. మీరు అదే ఇస్తారు. ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి. ఇక్కడ సివిల్ డిస్ప్యూట్ కాదు, వీళ్ళకి అర్థం కావట్లే.
మరి ప్రభుత్వానికి అర్థమై నటిస్తుందో తెలవట్లే. వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వ భూమి మాదే భూమి అని మేము అంటున్నాం. ఇగో రికార్డులు ఉన్నాయి, ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం కాబట్టి అమ్ముకోవచ్చు, చెట్లు కొట్టవచ్చు, జింకల్ని దుప్పులను కూడా చంపొచ్చు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అసలు కోర్టు ఇంటర్ప్రిటేషన్ ఏంది, కోర్టు ఆలోచన ఏంటంటే అసలు భూమి ఎవరిది అనేది వాళ్ళు బోట్ల ఆ లోతులలోకి. మీరు ఏ పర్మిషన్ తీసుకొని చెట్లు కొట్టారు, ఏ పర్మిషన్ తీసుకొని అడవి లాంటి మొత్తం వృక్షాలని ధ్వంసం చేశారు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ఉందా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా, ఓల్టా చట్టాన్ని అమలు చేశారా? ఒక రైతు తన చేలో ఉన్న చెట్టు కొట్టుకోవాలంటే ఓల్టా చట్టం కావాలి. ఒక రైతు తన చేలో ఒక బోర్ వేసుకోవాలి, బావి తీయాలంటే ఓల్టా చట్టం అమలు చేస్తారు. ఆ రైతుకి ఫైన్లు వేస్తారు. కానీ ఇక్కడ మరి రైతుకే, ఒక చెట్టు కొట్టుకున్న రైతుకే, ఒక బోర్ వేసుకున్న రైతుకే ఫైన్లు వేసి ఓల్టా చట్టం అమలు చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వమే భూమిలో ఉన్న కొన్ని వందల వేల చెట్లని ధ్వంసం చేస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఏం పర్మిషన్ తీసుకున్నారో, ఏ చట్టాన్ని ఫాలో అయ్యారనేది సుప్రీంకోర్టు ఆలోచన. అది అడుగుతుంది. దానికోసమే ఎంపవర్ కమిటీ వేసింది. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎంపవర్ కమిటీ అని ఒక 3 కమిటీ వచ్చారు. వాళ్ళకి ఏమి నివేదిక ఇచ్చిందంటే ఆ 400 ఎకరాలు ప్రభుత్వాందే భూమి, పక్కాగా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు వాళ్ళు అడగలే. వాళ్ళు అడిగేతుంది ఒకటి, మీరు చెబుతుంది ఒకటి. మళ్ళీ ఎక్కడ కూడా ఫెయిల్ అవుతారు. సాక్షి చూద్దాం. దీంట్లో కూడా యంగ్ ఇండియా నా బ్రాండ్ అంటుండే. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్. విద్య, వైద్యం, ఉపాధికే మా ప్రాధాన్యం. అందరిచ్చేది దానికే ప్రాధాన్యం. ఆడేం జరిగేది లేదు, మన లేదు. అసలు ఏం జరిగింది? కంచె గచ్చిబౌలి భూముల్లో సాధికార కమిటీ పర్యటన, రాష్ట్ర అధికారులతో కలిసి చెట్ల కూల్చివేత, చదును చేసిన భూమి పరిశీలన. అసలు ఏం జరిగిందంటే చెట్లన్నీ కూల్చారు. 100 జేసీబీలు పెట్టి దమ్మని చేశారు. అదే జరిగింది. కానీ ఎందుకు అది జరిగిందంటే అది ప్రభుత్వ భూమి అని వాళ్ళు చెప్తారు. ఆ చెట్లు ఎందుకు కొట్టారా నాయన అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. అడవి అలుసా, చట్టం తెలుసా, రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతున్నదే. సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటే ఆగ్రహం, రాత్రి బుల్డోజర్లతో విధ్వంసమా, అంచనా లేకుండా చెట్లు పక్షుల ప్రాణాలపై ఇరుచుకుపడతారా అని చెప్పి అక్కడ విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. వాళ్ళని ప్రభుత్వ అధికారులను అయితే కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారట. అసలు ఏంది మీకు చట్టం తెలుసా, అడవి అంటే అలుసా, ఎట్టబడితే ఎట్లా చేస్తారని చెప్పి. అయినా కానీ సమాధానం లేదట. ఒకటే సమాధానం, భూమి మాదే, ప్రభుత్వాందే కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పారట. రైతుకు ఒక న్యాయము, సీఎంకు ఒక న్యాయమా? రైతు తన పొలంలో చెట్లు నరికినా జరిమానా వేస్తారు. కంచె గచ్చిబౌలిలో వేల సంఖ్యలో చెట్లు కూల్చివేతే చర్యలేవి. 3 జింకల మృతికి కారణమైన రేవంత్కి ఎన్నేళ్లు శిక్ష పడేలా చేయాలి? అటవీ, రెవెన్యూ శాఖలు నిద్రపోతున్నాయా? హెచ్సియు భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలు ఉల్లంఘించిందని హరీష్ రావు నిలదీసిండు. 3 జింకల మృతికి కారణమైన రేవంత్కు ఎన్నేళ్లు శిక్ష పడాలని హరీష్ రావు అడుగుతుండు. రైతుకు ఒక న్యాయము, ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అని అడుగుతుంటే కరెక్టే మీరు అడిగేది. అది మీకు కూడా అప్లై అయింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు మేడిగడ కడితే మరి దానికి ఎవరు కారణం అంటే నాదేం కారణం, ఇంజనీర్లు కదా కారణం అని కేసీఆర్ అంటాడు. ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా సార్, మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారట, కేసు అయిద్దంటే ఫోన్ ట్యాపింగ్ నేను చేస్తాను, ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు ఫోన్ ట్యాపింగ్. వాళ్ళు పోలీసులు ఏం చేసుకున్నారో నాకేం తెలుసు అని సింపుల్గా అన్నాడు. అక్కడ అయితేనే ముఖ్యమంత్రికి శిక్ష పడద్దు. ఇక్కడ 3 జింకలు చంపితే అంటే రేవంత్ రెడ్డి కాల్చి చంపినట్టు రేవంత్ రెడ్డికి శిక్ష లేదా అని హరీష్ రావు అడుగుతుండు. మరి ఈయన కూడా ముఖ్యమంత్రికి, ఈయన కూడా తప్పించుకుంటాడు కదా. ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడుగా ముఖ్యమంత్రి వచ్చి చేస్తారా? ముఖ్యమంత్రి అనేది ఒక పోస్టు తప్ప అధికారులు ఎగ్జిక్యూషన్ చేసేది అధికారులకు ఉంటుంది అని చర్యనే వాళ్ళ కాడికి వచ్చినప్పుడు చెప్తారు. ఇక్కడికి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకు పంపరు, కేసులు ఎందుకు పెట్టరు అని ఆయన చెప్తుంటే, సరే ఏది ఏమైనా ప్రభుత్వం చేసింది అయితే విధ్వంసమే అది. రైట్. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఆయా శాఖల్లో దాదాపు 19,000 మంది ఉన్నారు. సుమారు 10 నుంచి 12 ఏళ్లుగా విధుల్లో పనిచేస్తున్నారట. తాజాగా రెగ్యులర్ పోస్టుల భర్తీ కావడంతో మల్లగొల్లాలు. వీరి సేవలు ఏ శాఖలో అవసరమని ఆఫీసర్ల ఆరా. స్టడీ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులతో పెద్ద సమస్య ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి వస్తున్నా. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మన రోడ్లు ఎక్కారు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర పెద్ద ధర్నా చేశారు. వాళ్ళ పోలీసులు కూడా అరెస్ట్ చేసిలో మళ్ళా వదిలేశారు. మా సంగతి ఏందో తేల్చండి, మా సంగతి ఏదో తేల్చకుండా జీవో 21 ఎట్లా రిలీజ్ చేస్తారు, జీవో 21 మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. పాపం వాళ్ళు కూడా 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు దాన్నే జీవితంగా నమ్ముకొని పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడలే. జీవో నెంబర్ 21 ఇష్యూ చేసి రెగ్యులర్ పద్ధతులు మేము బేస్ చేసుకొని భర్తీ చేసుకుంటామని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మిగతా శాఖలలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 19,000 మంది ఉన్నారట వివిధ శాఖల్లో. మేము 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మమ్మల్ని ఏం చేస్తారు?
ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చారు, కొంతమంది రెగ్యులర్ రిక్రూట్మెంట్లో వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళని ఎట్లా వాడుకోవాలి, వీళ్ళని ఏం చేద్దామనే ఒక ఆలోచనతోనే ఐఏఎస్ ఆఫీసర్తో ఒక స్టడీ కమిటీ వేసిందట ప్రభుత్వం. కానీ వాళ్ళకు కూడా పాపం ఏదో ఒక న్యాయం చేయాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు ఒక శాఖలో ఉద్యోగం చేసిందంటే వాళ్ళ జీవితం సగం అయిపోయాయి సర్వీస్ అక్కడే. ఇక వాళ్ళు ఇప్పుడు ఏ పనికి పోతారు, ఎక్కడికి పోతారు, ఏ ఉద్యోగానికి పోతారు, ఏడు అలవాటు పడ్డ తర్వాత ఒక 45-40 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పోయి ఎక్కడ ఉద్యోగం ఎత్తుకోవాలి వాళ్ళు మీరు తీసేస్తే. కాబట్టి ప్రభుత్వమే న్యాయం చేయాలి. అది ప్రభుత్వం అనేది ప్రైవేట్ కంపెనీ కాదు, మాకు ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తాం అంటారు. ప్రభుత్వం అనేది ప్రజల కోసం, ప్రజలు కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వం కాబట్టి ఆ కోణంలో ఆలోచించి వాళ్ళ కడుపులో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఏదో ఒక రకంగా వాళ్ళని ఆదుకోవాలి వాస్తవంగా. అది రెగ్యులర్ చేస్తారా, మినిమం టైం స్కేలా, ఇంకోట వాళ్ళని ఇప్పుడు రిమూవ్ చేయడం అనేది, తప్పించడం అనేది వాళ్ళ గొంతు కోసినట్టే. కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పడతాయి. వాళ్ళు ఈ ఏజ్లో పోయి ఇంకో దగ్గర వేరే జాబ్ని ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక దగ్గర ఒక సిస్టమ్కి అలవాటు పడ్డ తర్వాత, ఒక ప్రొఫెషన్ నేర్చుకున్న తర్వాత. కాబట్టి ఇది ఏం చేయాలి అంటే ఏం చేయొద్దు, రెగ్యులర్ చేయాలి. కుదరదంటే ఏదో ఒక రకంగా వాళ్ళు అకామిడేట్ చేసుకోవాలి ప్రభుత్వం. ఇంకా చేసేది అదే. రిటైర్డ్ ఆఫీసర్లు రీఅపాయింట్మెంట్ అయ్యారట, తొలగిస్తున్నట్టు గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం వారినే తిరిగి నియమిస్తూ డెసిషను. పిఆర్, మిషన్ భగీరథ ఈఎన్సీలు, శ్రీనిధి ఎంటీతో పాటు మరికొందరికి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఎంత దారుణం అంటే తెలంగాణ ఇదే ఇప్పుడు నేను ఇందాక అన్నది అదే, నా బ్రాండు యంగ్ ఇండియా బ్రాండ్ అన్నాడు ఆయన. మీ బ్రాండ్ అసంపూర్తి బ్రాండు, మీ బ్రాండ్ యూటర్న్ బ్రాండు, మీ బ్రాండు అయోమయమైన బ్రాండు. 6123 మంది ఉద్యోగులను తొలగిస్తాను, రిటైర్ అయ్యి మళ్ళీ పునరావాస కేంద్రాల లెక్క ఉన్నోళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పెట్టుకుంది వాళ్ళని, మేము తొలగిస్తాను అని ఒక జీవో ఇచ్చారు, ఉత్తర్వు ఇచ్చారు. మరి తొలగించగలగా, మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. తొలగించినట్టే తొలగించారు, మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఏంది దీని వెనక ఏమి నడుతుంది? తొలగించడం ఏంది, అదే వ్యక్తులు మళ్ళీ పెట్టుకోవడం ఏంది? తొలగిస్తే నిరుద్యోగులు అనుకున్న పాపం 6000 ఉద్యోగాలు ఖాళీ అని మాకేమైనా వస్తాయేమని వాళ్ళని తీసుకోవట్లే. మళ్ళీ ఎవరైతే ఏ ప్లేస్ అయితే ఖాళీ చేసిపోయారో వాళ్ళని పట్టుకొచ్చి పెడతాను. అంటే కేసీఆర్ పెట్టుకోండు కాబట్టి నేను తొలగించి మళ్ళీ పెట్టుకుంటే ఏమన్నా మేమేలు ఇస్తారా? మీకు ఏమన్నా తొలగించినట్టు తొలగించి మళ్ళీ తీసుకుంటున్నాం కాబట్టి ఏమైనా మాట్లాడుకొని పెట్టుకుంటున్నారా? చిన్న సన్న పోస్టులు కాదు, మిషన్ భగీరథ లాంటి ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్ లాంటి వాళ్ళు, ఆ స్థాయి పోస్టును నువ్వు తొలగించి పెడతాం అంటే దాని వెనక ఏం జరుగుతుంది? బ్యాక్డోర్లో ఎజెండా ఏంది, ఏం చేతులు మారుతున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, ఏం డబ్బులు మారుతున్నాయి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. తొలగించినప్పుడు అప్రిషియేట్ చేశారు, తొలగిస్తే మళ్ళీ వాళ్ళని తీసుకుంటుంది. శ్రీనిధి ఎండి ఉండొకడు సాగర్ రెడ్డి అని, శ్రీనిధి ఎండిగా ఉన్నాడు సాగర్ రెడ్డి. 12 సంవత్సరాలు అయింది ఆయన పని చేయబట్టి. ఆ శ్రీనిధి స్టార్ట్ చేసి 12 అయింది. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వాడే ఉండు. వాడని ఎందుకు అనాల్సి వస్తుందంటే కొన్ని వేల కోట్ల కుంభకోణం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంచు కూడా కదిలియట్లే. కేసీఆర్ ఉన్నప్పుడు 100 కంప్లైంట్లు పోయినాయి, అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఏమైనా చర్యలు తీసుకుంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమాలు చేసిండు, పక్కన పెడతారేమంటే ఇంకా ముద్ద ఆడతాను నేను. ఎక్కువ దగ్గర తీసుకుంటుండు, మంచి కౌగులించుకుంటున్నాం. ఆ కౌగులించుకునే జాబితాలో చాలామంది ఐఏఎస్లు కూడా ఉండరు. ఇప్పుడు రామకృష్ణారావు సిఎస్ కాబోతాడు రేపో మాపు. కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా పనిచేసిండు, ఆయన గవర్నమెంట్లో కీలకంగా పనిచేసిండు. నవీన్ మిట్టలు ఆయన ఇప్పుడు కీలకంగానే ఉన్నాడు. జేఎస్ రంజన్ కీలకంగానే ఉండు. ఆ గవర్నమెంట్లో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ కీలకంగా ఉండరు. అంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అన్నట్టు. శ్రీనిధి సాగర్ రెడ్డిని మళ్ళీ పెట్టుకుంటుండట, మళ్ళీ రీఅపాయింట్మెంట్. అంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారిని, ఎందుకు మీరు తొలగించి మళ్ళీ పెట్టుకోండి? మరి అట్లే ఉంచవచ్చుగా. తొలగించడం ఏంది, మళ్ళీ పెట్టుకోవడం ఏంది, దాని అర్థమైంది. అంటే తొలగించి బెదిరించి డబ్బులు వసూలు చేసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నారని ఆరోపణ చేయాల్సి వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సాగర్ రెడ్డి మీద వచ్చిన కంప్లైంట్లు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారి పైన రాలే. మళ్ళీ అదే సాగర్ రెడ్డిని తీసుకుంటున్నారు శ్రీనిధి ఎండీగా. 100 కోట్ల రూపాయల మహిళలు రూపాయి పొదుపు తీసుకున్న డబ్బుల్ని మొత్తం మింగేసిండు. అవినీతి అక్రమాల్లో దిట్ట. ఆయన సమీప బంధువు, మరి బ్రదరు వరుసకు అవుతాడట, సీఎంఓలో ఉండట. ఆయన వల్ల ఒత్తిడి వల్ల పెట్టుకుంటుండని బయట ప్రచారం. మరి ఏం జరిగిందో చూడాలి. మొత్తానికి అయితే పెట్టుకోండు. రిటైర్డ్ ఆఫీసర్లు రీఅపాయింట్మెంట్. ఆ రీఅపాయింట్మెంట్కి ఛార్జ్ తీసుకున్నట్టుంది. డబ్బులు తీసుకొని రీఅపాయింట్మెంట్ ఛార్జీ వేసి ఆ ఛార్జీ వసూలు అయ్యాక పెట్టుకుంటున్నారటండి. చట్టాల ఉల్లంఘన జరిగిందా అని ప్రభుత్వాన్ని అడిగితే జరగలేదు, మేము మంచిగా చేసినాం అంటది. మీరు వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి జరిగిందా లేదు చెప్పుకోవాలి. ఆడ ప్రజలు, విద్యార్థులు, అధికారులు ఫీడ్బ్యాక్, జనరల్ పబ్లిక్ తీసుకున్న తర్వాత మీరు
మీరు ఒక డెసిషన్ జరిగిందా లేదా అనే కోణంలో అయితే వాళ్ళు చేశారట. కంచె గచ్చిబౌలిలో పర్యావరణానికి ఏ మేరకు హాని జరిగింది, వృక్ష సంపద వన్యప్రాణులకు ఇచ్చే ఇబ్బంది కలిగిందా, డీమ్డ్ ఫారెస్ట్ కిందకు ఆ ప్రాంతం వస్తుందా రాదా వివరాలు అడిగి నమోదు చేసుకున్నారట సుప్రీంకోర్టు సాధికారక కమిటీ. డీమ్డ్ ఫారెస్టా ఇంకో ఫారెస్టా పక్కన పెడితే ఏ ఫారెస్ట్ కాకపోయినా చైన్లో ఉన్న చెట్టు కొట్టాలన్నా వల్టా చట్టం ఫాలో కావాలి. అది ఫాలో అయ్యారు కాలేదా అనేది ఇప్పుడు చట్టం ఉల్లంఘన జరిగిందా లేదా అనేది పాయింట్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జై భీమ్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు సమానత్వము సామాజిక న్యాయం లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ కలగన్న సమాజాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ వీసాల మల్లేష్ ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను గురువారం నాడు మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు నగరంలో నిర్వహించే సూటు బూట్ ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉంది ఏప్రిల్ 14 అన్నారు. దానికి సంబంధించి జై భీమ్ ర్యాలీ చేస్తున్నారట. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో, తర్వాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ వీసాల మల్లేష్ వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ని వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనే ఆవిష్కరించారు నిన్న. ఆ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే మా పాలన జరుగుతుంది అని చెప్పి జై భీమ్ ర్యాలీ పోస్టరు ఆవిష్కరించిన సందర్భంలో చెప్పిండు. ఇది 14 రోజు ఉంటుందట. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి నిన్న కూడా రాసింది, ఇవాళ కూడా ఒక వార్త రాసింది. ఏం రాసిందంటే టాప్ 10 యూనివర్సిటీల్లో సగం 500 ఎకరాల లోపే ఉన్నాయని చెప్తుండు. ఈయన బాధ అంతా 3 రోజుల నుంచి 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో, అమ్ముకోనేయండి, అవసరమైతే అందులో నేను కూడా కొంత తీసుకోవాలనుకుంటున్నా. మరి ఆయన ఏం తెలియదు కానీ ఏమైద్ది అమ్మితే అంటుండు. ఎందుకు అసలు అన్ని భూములు అవసరమా యూనివర్సిటీలకి? 100-150 ఎకరాల నుండి చాలదా యూనివర్సిటీకి అని ఏనే ఒక డిసైడ్ చేస్తాడు. అంటే ఆంధ్రజ్యోతి స్క్రిప్ట్ రాస్తే దాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. ఇప్పుడు భజన, మరి ఇక్కడికి వచ్చేటాలకు భజన అంటే మీరేట చెబుతారు 500 ఎకరాలు లోపే ఉన్నాయి టాప్ 10 యూనివర్సిటీలలో, కాబట్టి ఇది కూడా ఉంచాలి అంటే వీళ్ళకి తెలవక యూనివర్సిటీ పెట్టినప్పుడు ఈ టాప్ 10 వ్యవహారం తెలవక పెట్టారు. అంటే మీకైతే పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కావాలా, మీకైతేనే పెద్ద పెద్ద ఆఫీసులు కావాలా. యూనివర్సిటీలో చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించి భూమి ఉంటే కంటగింపు మీకు ఎందుకు అవసరమా? పేదోళ్ళు చదివే యూనివర్సిటీలకు అంతంత భూములు అవసరమా? అంతంత పెద్ద యూనివర్సిటీలు అవసరమా? ఏదో సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి చిన్నది పెట్టి ఏదో మామ అనిపించి బయటికి పంపించేదానికని మీ జర్నలిజం విలువలు చెప్తున్నాయా? ఏ పద్ధతిలో మీరు చెప్తారు? అందులో కూడా మీరు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేస్తానని ఒకవైపు తెలంగాణ విద్యార్థులు ఎమోషనల్ ఉద్యమం చేస్తుంటే మీరేం చెప్తున్నారు? ఉద్యమే తప్పు, అసలు విద్యార్థులకు ఏం పని లేదనే పద్ధతిలో అమ్ముకోవచ్చు, భూమి అమ్ముకొని తెగన అమ్ముకొని తినొచ్చు, దాంట్లో తప్పు లేదని ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నాం. మేము ఆయన చెప్తుండు టాప్ 10 యూనివర్సిటీలో సగం 500 ఎకరాల లోపే ఉన్నాయి, ప్రపంచ ప్రఖ్యాతి విశ్వవిద్యాలయాలకు తక్కువ భూములే ఉన్నాయి, కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా అమ్మాలా. అరే తక్కువ ఎక్కువ భూమి కాదు, అమ్మటం ఏంది అనేది మ్యాటరేడ. ప్రభుత్వ భూములని అమ్మటం వల్ల మీ పాలసీ ఏంది అంటే ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవచ్చు, ఒక యూనివర్సిటీ భూములు కూడా అమ్ముకోవచ్చు, కానీ పేదోడికి ఒక చారిటీ భూమి ఇవ్వాలంటే ఎక్కడ ఉంటుందా అనొచ్చు. ఇదే మీ సిద్ధాంతం? ఎవడు చెప్పిండి ఇది? అంటే అక్కడికి పోయేటాళ్ళకి అమరావతికి అయితే 33,000 ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా గుంజుకోవచ్చు, అది కూడా మళ్ళా ఎట్లా భూసేకరణ ల్యాండ్ పూలింగ్లో అది మంచిదే. ఎవరైనా 33,000 ఎకరాలు ఎందుకు రాజధానికంటే అవసరం ఉండదా? పెద్ద పెద్ద ఈ కట్టాలే అని చెప్తుడు. మరి ఇక్కడ ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం 50 సంవత్సరాల క్రితం కట్టిన యూనివర్సిటీలో వాళ్ళు పని లేక 2,300 ఎకరాలు కేటాయించారా? ఆయన ద్వంద్వ వైఖరి ఏంటంటే అక్కడైతే కావాలి 33,000 ఎకరాలు కావాలి, ఇంకొక 3-4,000 ఎకరాలైనా అవసరమే. ఎందుకు? అది చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోండి కాబట్టి అది మంచిదే. ఇక్కడ రేవంత్ రెడ్డి డెసిషన్ ఏం తీసుకోండి, అమ్మటానికి తీసుకోండి కాబట్టి ఇది మంచిదే. మరి ఇదే కేసీఆర్ యూనివర్సిటీలకి ఎందుకు అవసరమా అని చెప్పిండు కేసీఆర్ కూడా. అయ్యాల దాన్ని తప్పుపడుతూ వార్త రాత్తి నువ్వు ఇలా అంటే మనిషిని బట్టి వార్తలు ఉండదు, ఇష్యూని బట్టి వార్తలు ఉండాలి. ఆయన చెప్తుండు
379 ఎకరాల్లో సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ఉంది. అమెరికాలోని MITకి 168 ఎకరాలు ఉంది. 703 ఎకరాల్లో వాషింగ్టన్ యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి నేను ఇవన్నీ అక్కడ చదువుకునే విద్యార్థులు కదా. ఇక నీకే అద్భుతం ఏదో కనిపెట్టినట్టేనా వార్త రాసిండు. మేమే అద్భుతంగా కనిపెట్టిన సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ అట, ఇంకోటి అమెరికాలో MIT అట, 703 ఎకరాలు వాషింగ్టన్ యూనివర్సిటీ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఒక 100-150 కుదించి మిగతా అంతా పప్పు బెల్లం లెక్క అమ్ముకోండి అని చెప్తుండు. అది చెప్పరాదు, డైరెక్ట్ అయిపోయి ఇవన్నీ ఎందుకు అమ్ముకోవడం మంచిదే, రేవంత్ రెడ్డి తెగన అమ్మాలి అని చెప్పండి, రాయండి వార్త. టాప్ 10 యూనివర్సిటీలకు భూములు లేవు, దీనికి ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మీరు తెలంగాణ దాంట్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆత్మాభిమానానికి సంబంధించి ఆత్మగౌరవానికి సంబంధించి దాంట్లో ఎమోషనల్గా మీరు టెంప్ట్ చేస్తారు. నిన్న కూడా వార్త రాశారు, ఇవాళ వార్త రాశారు. 16వ శతాబ్దంలో ఏర్పాటైన వర్సిటీలు కూడా భారీగా భూములు లేవు. కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఆంధ్రజ్యోతి చెప్పేదంటే భూములు అమ్ముకోవచ్చు, అమ్మాలి కూడా, ఇమీడియట్లీ అమ్మేసేయండి. ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి అమ్మి తెగనమ్మండి, ప్రజలకి భూములు అవసరం వచ్చినప్పుడు అడుక్కొని తింటారు అని చెప్తున్నట్టుంది. పేదలకి 3 రంగుల కార్డులు ఇస్తారట. ఈ ఎన్నో రంగులు ఇస్తేపై ఇప్పుడు ఇదిగో అదిగో రేషన్ కార్డులు వచ్చా పోయి అని చెప్పి పేదలకు 3 రంగుల కార్డులు అని ఇలా ఒక వార్త వచ్చింది. 3 రంగుల 2 ఒక రంగు ఏదో ఒక రంగు ఏదో ఒకటి ముందు ఇస్తే అయిపోయా, ఇచ్చుడే లేదా. ఇప్పుడు రంగులు ఏమంటాం వస్తున్నాయి, ఇవిడ వద్దా అంటారు. 3 రంగులు అయితే మాకు వద్దని జనాలు అంటున్నారు. బాలికకు గది బయట పరీక్షలు పెట్టారట. ఋతుక్రమంలో ఉందని ఎండలో మెట్లపై కూర్చోబెట్టి రాయించిన ఉపాధ్యాయులు చెన్నైలో. వాళ్ళు ఉపాధ్యాయులు ఎట్లయితారు, వాళ్ళు టీచర్లు ఎట్లయితారు, అదే స్కూల్ ఎట్లయిద్ది. ఒక బాలిక ఋతుక్రమంలో ఉందని బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించారట. మరి వాళ్ళు ఏం చదువుకున్నారు, వాడికి ఏం సంస్కారం ఉంటుంది? సస్పెండ్ చేశారట ప్రిన్సిపాల్ని. సస్పెండ్ కాదు, అసలు వాళ్ళు ఆ ప్రొఫెషన్కి పనికిరారు. ఆ ప్రొఫెషన్కే పనికిరాని వెధవలు వాళ్ళని ఉంచొద్దు, తీసి పడేయాలి, రిమూవ్ చేయాలి. ఇంకా వాళ్ళకెందుకు టీచర్ ఉద్యోగం? టీచర్కి ఉండాల్సిన మినిమం క్వాలిటీయే లేని వాళ్ళు ఒక అమ్మాయిని ఋతుక్రమం ఉందని చెప్పి బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిస్తే ఆ అమ్మాయి ఆత్మాభిమానం ఏం కావాలి, పరువు ఏం కావాలి? అసలు ఏం డిస్క్రిమినేషన్ ఇది? దళిత గర్ల్ అట, దళిత బాలిక. కులం కంటే కూడా ఒక మహిళగా, ఒక అమ్మాయిగా ఎంత ఆత్మాభిమానం దెబ్బతీసినట్టు మీరు, ఎంత హేళన చేసినట్టు, ఎంత పరువు తక్కువ పని చేసినట్టు. వాళ్ళు మళ్ళీ టీచర్లు, వాళ్ళు ప్రిన్సిపాళ్ళు. మొత్తాన్ని సస్పెండ్ చేశారట, సోషల్ మీడియాలో వచ్చిందట. రాజకీయ శరణార్థిగా గుర్తించండి. అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు, భారత అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ. ఇక్కడ లంగాపని చేసి ఆడికి పోయి కోర్టులో పిటిషన్ వేసిందట. రాజకీయ శరణార్థి అట. దేనికి శరణార్థి? దొంగతనంగా ఫోన్లని, అలా ఎవడోడియో దొంగతనంగా ఫోన్లని కుటుంబాల మధ్యలో స్విచ్లు పెట్టి ఇవాళ నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి, భారతీయ అధికారులు వేధిస్తారు, నువ్వు చేసిందే దొంగ పని, లంగ పని, లాపంగి పని, మళ్ళీ నువ్వు రాజకీయ శరణార్థి అట. ఒక మంచి ముద్దు పేరు పెట్టిండు పదం. గుంజకొచ్చాలి, బయటికి గుంజకొచ్చి బట్టబట్ట ఏడస రావాలి, అక్కడి నుంచి ఏడ్చుకొచ్చి జైలు వేయాలి. రాజకీయ కారణాలతో తనపై కేసులు నమోదు చేశారని వెళ్ళి రెడ్ కార్నర్ నోటీసులు తప్పించుకునే యత్నం, పారిపోయే ముందు ఆధారాలు ధ్వంసం చేసిండు అని చెప్పి సిట్టు చెబుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నా బ్రాండ్ యంగ్ ఇండియా ఇదే చెప్పింది. మన ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ గురించి చెప్పింది. యంగ్ ఇండియా పోలీస్ అకాడమీని ఏర్పాటు చేసిండు. పోలీసు ఉద్యోగుల పిల్లలు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఒక స్పెషల్ స్కూల్ పెట్టారు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని. అది మంచిర్యాల దగ్గర నిన్న ప్రారంభించిండు. అందుకే నా బ్రాండు. పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ముంబై ఉగ్ర దాడి కుట్రదారు తహావూర్ రాణాను దేశానికి తీసుకొచ్చిన NIA. పటిష్ట భద్రత మధ్య ఢిల్లీకి తరలింపు, మాట నిలబెట్టుకున్న అమెరికా. ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష ఉంటుందట. వీడప్పుడు ముంబై హోటల్ పైన దాడి చేసిండగా 26 నవంబర్ రోజు దాదాపు 180 మంది చనిపోయారు. ఇక 26/11 ప్రధాన కుట్రదారుడు వీడు పోయి ఎక్కడన్నా దాక్కుంటే పట్టుకొచ్చారు. అమెరికాలో ఉంటే అమెరికా ప్రభుత్వ సహకారంతో నిన్న పట్టుకొచ్చి ఢిల్లీలో జైల్లో పెట్టారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం శిక్షేస్తారు. ఇక అట్లే ఆ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు కూడా ఇట్లే పట్టుకు రావాలి. వాస్తవంగా పట్టుకొచ్చి లోపటేస్తే మంచిది. 64 ఏళ్ళు ఉన్నాయి అటవానికి. ఇది 166 మంది మరణించారు పాపం అప్పుడు ముంబై హోటల్ పైన దాడి చేస్తే. రైట్, ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.